రేవంత్ అన్న ఏవో కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సరే, ఆ వ్యాఖ్యలు ఏందో ఒకసారి మనం ఒక 5 to 10 minutesలో మనం చూద్దాం. సో ఈ లోపల ముందుగా ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాము. ఎక్స్క్లూజివ్గా మన రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాసినాడు. ఎందుకంటే ఆదివారం కొత్త పలుకుతాడు కదా, మరి ఆ కొత్త పలుకు ఏంటి, ఆ చిలక పలుకులేంటి, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఒకసారి కొత్త పలుకు చూద్దాము, ఆంధ్రజ్యోతి చూద్దాము. సో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, నాకు ఒకసారి లోపల వీడియో పెట్టమనండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, బొగ్గు కోసం నీచ కథనం. ఎక్కడో ఒడిస్సాలోని నైనీ బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏంటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడం ఏమిటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి భట్టి రంగంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యవహారం గురించి తెలిసి సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది. ఈ టెండర్పై భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదికి తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాకును సందర్శించాలన్న వింత నిబంధనలను విధించారు. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధన పెట్టారేంటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసు అంతా ఉంది. కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ను అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికెట్ జారీ చేయరు. దీన్ని అడ్డు పెట్టుకొని కావాల్సిన కంపెనీకి నైనీ బ్లాకును కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది. ఈ దశలో కోమటిరెడ్డి తన సోదరుడికి చెందిన సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ జారీ చేయవలసిందేనని పట్టుబట్టారు. అలా సర్టిఫికెట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు. సో వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలని అర్థం వచ్చేలా కథనం అల్లారు. నల్గొండ జిల్లా కలెక్టరుగా పనిచేసిన 2 మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడం ఐఏఎస్ అధికారులు బగ్గుమన్నారు. వారితో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు. అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో సీఎం రేవంత్ ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిపోయారు. ఆ 2లో ఒక అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా బాధాకరం. ఇది వాస్తవం. యాక్చువల్గా న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టులు చెప్పినందున చర్యలంటూ తీసుకుంటే చైర్మన్ పైనే తీసుకోవాలి. విచిత్రం ఏమిటంటే, తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరపున వకాలత్ పుచ్చుకున్నారు. ఎన్టీవీ కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. దాని ప్రసారానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు? ఇది ఆత్మవంచనే అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ
వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. ఆహా, ఎప్పటి నుంచి సార్ మీ సంస్థలో ఏ సూత్రాన్ని పాటిస్తున్నారంటే ప్రజెంట్ రేవంత్ రెడ్డికి డప్పు కొట్టడం, ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగానైతే నిక్కచ్చిగా ప్రజా సమస్యలను తెర మీదికి ఆంధ్రజ్యోతి ప్రచురించిందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినారో అప్పటి నుంచే మీ నైతిక విలువలు ఒక మూటలా గట్టి మూసీ నదిలో ఇసిరేసిండ్రు. ఎందుకు? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డికి డప్పు కొడుతున్నారు. అప్పుడు ప్రజా సమస్యలు మీకు ప్రధాన ఎజెండా అయినప్పుడు ఇప్పుడు ప్రజా సమస్యలు ఎందుకు మీకు పట్టట్లేదు? 6 గ్యారంటీల గురించి కానీ, మంత్రులు కొట్టుకోవడం గురించి కానీ, రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి పనితీరు గురించి కానీ, మీ ఆంధ్ర పెత్తందారుల పెత్తనాల గురించి కానీ, 4th సిటీ చుట్టూ చంద్రబాబు నాయుడు గారి బినామీల ల్యాండ్స్ గురించి కానీ, ఏవైనా మీ కొత్త పలుకుల ద్వారా కానీ, మీ ఏబిఎన్ కథనాల ద్వారా కానీ ప్రచురితం అవుతున్నాయా, ప్రచారం చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇది నైతిక విలువలు ఎందుకైతే రేవంత్ రెడ్డి గారు స్వయాన తన ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రాధాకృష్ణ గారిని కలవడం వేరు, ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక సాదా సీదా అయినటువంటి ఒక శాటిలైట్ మీడియా ఛానల్ ఓనర్ని న్యూ ఇయర్ రోజు తీసుకుపోయి బొకే ఇచ్చుడు వేరు. ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీ యొక్క గౌరవాన్ని ఆయన తగ్గించినారు. అంతేకాదు, మీకు రేవంత్ రెడ్డి గారు 100 ఎకరాలు ఎక్కడో రాసిచ్చినారు అని చెప్పి మాకున్నటువంటి పగడ్బందీ ఇన్ఫర్మేషన్. సో దాని సర్వే నెంబర్లు ఏంది, అవేంటి అనేది కూడా సాక్ష్యాధారాలతో సహా అతి త్వరలో ఒక స్పెషల్ స్టోరీ చేయబోతున్నా. ఓకేనా? సో మీరెవరండి? తెలంగాణలో 100 ఎకరాలు తీసుకోవడానికి, తెలంగాణలో భూముల్ని కొల్లగొట్టడానికి మీరు ఎవరు? అసలు మీకెందుకు ఇవ్వాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఒకవేళ ఇచ్చినా మా ఉద్యమకారులు రోడ్ల మీద అడుక్క తింటా ఉంటే, మా ఉద్యమకారులను కేసీఆర్ గాలికి వదిలేస్తే రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఆయనకి డప్పు కొట్టి గెలిపించినటువంటి ఉద్యమకారులకు 250 గజాల స్థలాలు ఇస్తామని చెప్పినారు. 1200 మంది బలిదానాలు కోరితే ఆ 1200 మందికి కూడా 250 గజాల స్థలము, ఇంటికో ఉద్యోగం కేటాయిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. అంటే నన్ను కోసినా పైసలు రావు, నన్ను కోసినా భూములు లేవన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏం కోసుకొని మీకు 100 ఎకరాలు పుక్కట్లా ఇచ్చిండ్రు అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మా ఉద్యమకారులనేమో ఎండబెట్టి మీరు తెలంగాణకి చేసిందేం లేదు, మీరు మాత్రం ఏ రకంగా భూములు తీసుకుంటారు అనేది రాధాకృష్ణ గారు ఆలోచించాలా. ఇన్ని భూములు ఇచ్చినాక మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డప్పు కొడితే ఏంది, తప్పుడు కథనాలు ప్రచురిస్తే ఏంది, ప్రజా సమస్యలు గాలికి వదిలేయరా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. జనరల్గానైతే నా ప్రశ్న వేరేలాగా ఉంటుంది, కానీ మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఒక మర్యాదపూర్వకంగా ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్ని. సో మరి మీరు మా యొక్క ఈ చిన్న ఛానల్ మీద మీరు కేసులు వేస్తారో, డిఫమేషన్లు వేస్తారో, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడినందుకు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు భూములు ఇచ్చినందుకు మాట్లాడుతారో ఇక మీ ఇష్టం, మీ మనస్సాక్షికే వదిలేస్తూ ఉన్నా అని చెప్పి మరొక్కసారి రాధాకృష్ణ గారికి తెలియజేస్తూ ఉన్నా. ఎప్పుడైతే ప్రజా సమస్యలను మీ ఏబిఎన్ గాలికి వదిలేసిందో, మీ ఆంధ్రజ్యోతి గాలికి వదిలేసిందో, అప్పుడే తెలంగాణ ప్రజలు కూడా మీ ఛానల్ని, మీ పత్రికని గాలికి వదిలేసినారు. మీరు మాత్రం రేవంత్ని గీకండి, భూములు రాయించుకోండి, అన్నీ రాయించుకోండి. ఓకే, మీ మనస్సాక్షికే వదిలేస్తూ ఉన్నా. ఇంకెంత సంపాదిస్తారు? ఇప్పటికే బాగానే సంపాదించారు, ఏబిఎన్ అడ్డు పెట్టుకొని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసారు. కానీ ఇంకెంత కావాలి మీకు? ఇంకెంత తింటారు మీరు? ప్రతి ఒక్కడి కళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి భూముల మీదనేనా? మీ చంద్రబాబు నాయుడు గారిని అడగకపోయి ఆడ రాయించుకోకపోయినారా? మా తెలంగాణలో భూములు ఎందుకు మీకు? మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మీ దోస్తు, ఆయన అడిగి రాయించుకోండి. ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాడు. అమరావతిలో ఇమ్మంటే ఇస్తాడు, విశాఖపట్నం ఇమ్మంటే ఇస్తాడు. అవసరమైతే ఒక సముద్రంలో ఒక ఐలాండ్ కట్టి ఇమ్మంటే కూడా రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. మరి
తీసుకోండి కదా. ఇక్కడ మా తెలంగాణ సొమ్ములు ఎందుకు కొలగొడుతున్నారు మీరు? సో ఇది అదేమైందండి, ఇది కాదు, ఇది ఎస్. కానీ ఒక బొగ్గు గురించి నీచ రాజకీయం చేసినటువంటి ఎన్టీవీ చైర్మన్ ఏమనాలా, మీ రాజకీయాల కోసం ఒక మహిళని అడ్డు పెట్టుకొని మీరు వ్యవహరిస్తూ ఉంటే మిమ్మల్ని అసలు ఏ దాంతోటి ఏ చెప్పుతో కొట్టాలా? మీ రాజకీయాల కోసం కోమటిరెడ్డిని టార్గెట్ చేయడం కోసం ఇద్దరు మహిళా అధికారులను మీరు టార్గెట్ చేస్తే తనని ఏ రకమైనటువంటి గౌరవాన్ని మీరు దిగజార్చినట్టు, తనని ఏ రకమైనటువంటి వ్యక్తిత్వ హసనం మీరు చేసినట్లు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున. ఆ మహిళా ఐఏఎస్ అధికారిని, ఒక ఐఏఎస్ అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఆ మహిళను చూసి ఇంకొంతమంది మహిళలు ఇన్స్పైర్ అవ్వాలి. అటువంటిది మీరు ప్రచురించినటువంటి ఒక చెత్త కథనానికి ఆ మహిళ అధికారిని ఆత్మహత్య చేసుకుందంటే ఈ పాపం ఎవడిదో ఆలోచించుకోవాలి దయచేసి. ఇంతకన్నా ఏం దిగజారుస్తారంటే సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు.